హలో ఫ్రెండ్స్, 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి దేవర మూవీ అయితే వచ్చింది. అయితే ప్రెసెంట్ ఇప్పటికి చాలా రివ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో మూవీ ఎలా ఉందనేది అయితే చాలా మందికి పైగా నెగిటివ్ రివ్యూస్ అయితే చెప్తున్నారు అనమాట. సో కొంతమంది మాత్రం పాజిటివ్ గా చెప్తున్నారు. అయితే అలా నెగిటివ్ గా ఎందుకు చెప్తున్నారు, సో వాళ్ళకి ఎందుకు మూవీ నచ్చలేదు, సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో అదేంటో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే ఇంకా మూవీకి సంబంధించిన స్టోరీ తెలుసుకుందాం. సో అది కూడా ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా. అయితే బయట ప్రపంచానికి దూరంగా సముద్రం ఒడ్డున ఉండే 4 ఊళ్ళని కలిపితే ఎర్ర సముద్రం అని పిలుచుకుంటారు. అయితే మనం ఎప్పుడు చూసే మనుషుల్ని, పరిస్థితుల్ని అండ్ సంఘటనల్ని తెర మీద కానీ చూపిస్తే ఆడియన్స్ అయితే ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఉంది. ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులోని మనుషుల్ని, పరిస్థితుల్ని అండ్ సంఘటనల్ని సో ఇవన్నీ కూడా చాలా గమ్మత్తుగా చూపించడం ద్వారా ఆడియన్స్ కి అయితే కొత్త అనుభూతి అయితే కలుగుతుంది. సో అయితే ఇది మూవీస్ లో ఇంకొక విధానం అనమాట. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి మన మూవీస్ లో జరిగే విషయాలు ఇవి. అయితే ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అయితే ఈ రెండు మార్గాల్ని సక్సెస్ మంత్రంగా ఎంచుకుంటున్నారు. ఎగ్జాంపుల్ బాహుబలి, కేజీఎఫ్ లో సినిమాలు అయితే ఇందుకు స్ఫూర్తిగా నిలిచాయి. అయితే మనకి దేవరా మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఒక 4 ఊర్లు ఉన్నాయి అండ్ ఆ 4 ఊర్లని కలిపి ఒక ఎర్ర సముద్రం. అయితే ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసింది ఒకటే, వాళ్ళకి దగ్గరలో వచ్చే స్మగుల్ గూడ్స్ ని దొంగతనం చేస్తూ సో వాటిని అమ్ముకొని డబ్బులు అయితే సంపాదించుకుంటారు. సో మన దేవరా కూడా ఇలాగే ఉండేవాడు. కానీ సడన్ గా దేవరా అవన్నీ ఆపేస్తాడు. అండ్ తనొక్కడే ఆ పని ఆపేయడం కాకుండా తనతో పాటు ఉన్న మిగతా వాళ్ళని కూడా ఆ పని చేయనివ్వకుండా చేస్తాడు. సో దీని వల్ల మన బైరాకి దేవరాకి మధ్య జరిగే గొడవలు ఏంటి. ఓకే, అయితే సో చాలా మంది దేవరా మూవీకి సంబంధించి చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే చెప్తున్నారు. సో అది కూడా ఎందుకు చెప్తానని చెప్పాను కదా. అయితే దేవరా మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఏంటి, దేవరా కదా. సో అలాంటిది మన మూవీ మొత్తం చూసుకుంటే చాలా తక్కువగా చూపిస్తారు. అయితే ఈ దేవరా క్యారెక్టర్ ని ఇంకా కొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేస్తే సో మూవీలో ఆ క్యారెక్టర్ కి ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ అయితే పెరుగుతుంది. అయితే మనకి మూవీలో కొన్ని బిగ్గెస్ట్ ఫైట్ సీన్స్ ఉన్నాయి. సో ఆ ఫైట్ సీన్స్ లో మనకి అనిరుద్ బీజియం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే మూవీలో అనిరుద్ అందించిన ఆ బీజం గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ మూవీకి అయితే చాలా మంచి ప్లస్ పాయింట్ అయింది. సో దాని వల్ల అనుకుంటా మూవీలో కొన్ని సీన్స్ దగ్గర అయితే మనకి బోర్ అనిపించలేదు. అయితే మనకి ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అండ్ సస్పెన్స్ ఉంటుంది. సో దాంతో పాటు అక్కడక్కడ కొంచెం ఎంగేజ్డ్ గా ఉంటుంది. అయితే మనకి దేవరా మూవీ 2 పార్ట్స్ గా వస్తుంది. సో అయితే 2 పార్ట్స్ లో కూడా కొన్ని ఎంగేజ్డ్ సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని సస్పెన్స్ ఉంటుంది అండ్ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. సో ఇలా 2 పార్ట్స్ లో కూడా వేరేగా ఉంటాయి. కానీ దేవరా మూవీని 2 పార్ట్స్ గా కాకుండా ఒకే పార్ట్ లో తీసుకుంటే చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు ఆ 2 పార్ట్స్ లో ఉండే ఎంగేజ్డ్ సీన్స్ గానీ, ఆ సస్పెన్స్ గానీ, ఆ ట్విస్ట్లు గానీ ఇవన్నీ కూడా ఒకే మూవీలో చూస్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పటికీ కూడా మూవీ చాలా బాగుంది. అయితే చాలా మంది నెగిటివ్ గా రివ్యూస్ చెప్తున్నారు కదా. సో నాకు తెలిసి ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందేమో. అయితే మూవీ ఎందుకు చూడాలి, ఒకటి ఎన్టీఆర్ అన్న గురించి అండ్ ఇంకొకటి అనిరుద్ బీజం గురించి అండ్ కొరటాల శివ గారు చూపించిన ఆ స్టోరీ గురించి అండ్ ఆ కాన్సెప్ట్ గురించి. సో వీటి గురించి అయితే మాత్రం దేవరా మూవీ అయితే చూసేయచ్చు. సో ఇదేనమాట ఈ మూవీ రివ్యూ. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.